హరే శ్రీనివాస్ అండి. నా పేరు శివజ్యోతి. నా జ్యోతి టెక్స్ ఛానల్ అండి. అందరికీ ఆ కృష్ణయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, పారిజాతం పూలు, మందార పూలు వర్షంలో కోసుకొచ్చి దేవుడికి అలంకరించారండి. పారిజాతం పూలేమో ఏరి పట్టుకొచ్చాను. అవి సరదాగా వీడియో తీసాను, మీరు కూడా చూస్తారని. నాకు వర్షం వచ్చిన ఆ పువ్వులు కొయ్యకపోయినా మనసంతా ఏదోలాగా ఉంటుందండి. ఎందుకంటే నాకు ప్రతిరోజు పువ్వులు లేకపోతే దేవుడికి నాకు పూజ చేయాలనిపించదండి. ప్రతిరోజు నేను ఎక్కువ సమయం నాకు ఇంట్లో పని చేసుకున్న వెంటనే ఈ దేవుడికే ఎక్కువ కేటాయిస్తానండి. ఆ పువ్వులను కోసుకురావటం, మళ్ళీ దేవుడి గదిలో నిన్న చేసిన పువ్వులన్నీ తీయటం, అవి ఎంతో శ్రద్ధగా తీయాలండి. ఎందుకంటే ఆ విగ్రహాల్లో పడిపోతాయి కదా, అవన్నీ విగ్రహాలు ఒకటి మిస్ అవుతాయి, చిన్న చిన్న విగ్రహాలు కదండి. అవన్నీ మిస్ అవ్వకుండా ఆ పువ్వులన్నీ జాగ్రత్తగా నేను టైం కేటాయించండి. ఆ పువ్వులన్నీ తీసి మళ్ళీ అవన్నీ హరివాణి సేవ కింద నేను నెత్తిమీద పెట్టుకుని అక్కడే కాసేపు దేవుడి పూజ నిన్న చేసిన పువ్వులన్నీ నెత్తిమీద పెట్టుకుంటానండి. పెట్టుకుని కాసేపు తిరుగుతాను. మా గురువుగారు హరివాణి సేవ చేయమన్నారు. గుళ్ళోకి వచ్చి నేను ఎలాగ హరివాణి సేవ చేయలేను కదా, ఇంట్లోనే నేను కృష్ణయ్యకి ఇన్ని పువ్వులతో పూజ చేస్తున్నాను కదా, ఇక్కడే హరివాణి సేవ చేయొచ్చని నేను ఏం చేస్తానంటే ఆ పువ్వులన్నీ తీసండి కాసేపు నెత్తిమీద పెట్టుకుని దేవుడి ముందు ఒకసారి ఆ పువ్వులు నెత్తిమీద పెట్టుకుని అటు ఇటు తిరుగుతానండి. తిరిగాక అప్పుడు ఆ సేవ అయిపోయాక అప్పుడు మళ్ళీ నేను ఆ దేవుడి గది అంతా శుభ్రం చేసుకునండి. మళ్ళీ ఆ పూజా మందిరం అంతా శుభ్రంగా చేసుకుని మళ్ళీ పువ్వులు అలంకరించి పూజ చేసుకుంటూ ఉంటాను. అందుకని ఎక్కువ సమయం నాకు ఆ దేవుడికే కేటాయిస్తానండి. ఇంట్లో పని అంతా చేసేసుకుని అప్పుడు ఆ దేవుడి గదిలోకి వెళ్ళి అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఒక్కరోజు నాకు వర్షం వచ్చిన ఆ పువ్వులు కొయ్యలేనన్న నాకు మనసంతా రోజు ఏదోలా ఉంటుందండి. అందుకని ఏదో రకంగా కొంచెం వర్షం తగ్గగానే ముందు పువ్వులు కోసి తెచ్చేసుకుంటానండి. మా వారు కూడా నాకు బాగా సహకరిస్తారండి. మందార పువ్వులు అవి బాగా చెట్లు పైకంట వెళ్ళిపోయినాయండి. అవి మందార పువ్వులు ఆయనే కోసిస్తారు నాకు. పారిజాతం పూలు మటుకు నేను ఏరుకుంటానండి. మందార పూలు ఆయన ఖాళీ ఉంటే కోసిస్తారు, లేదంటే నేను కోసుకుంటానండి. అలా ఏరుకొచ్చి ఎక్కువ సమయం దేవుడి దగ్గరే గడుపుతానండి. ఎక్కువ పూజ అయిపోయాక నా పని అంతా అయిపోయాక కాసేపు భగవద్గీత శ్లోకాలు, భజగోవిందం శ్లోకాలు, పురంధరదాస్ కీర్తనలు అవి నేర్చుకుంటానండి. ఈ మధ్యన కొత్తగా శ్రీమన్నారాయణ నేర్చుకుంటున్నానండి. అవి కూడా దశకాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటానండి. అవి బాగా సంస్కృతం ఒత్తులు బాగా పలకాలండి. వాటిని ఎంతో శ్రద్ధగా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానండి. అవి కూడా శ్రీమన్నారాయణ కూడా గురువాయూర్ కృష్ణుడిదండి, అది కూడా నేర్చుకుంటున్నానండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు ప్రతిరోజు మనం ఎంత పని చేసుకున్నా భగవంతుడికి ఒక్క నిమిషం కేటాయించి ఒక 10 నిమిషాలు మనం సేవ చేసుకోండి. అందులో ఉన్న తృప్తి దేంట్లోనూ ఉండదండి. అందుకే నా వీడియోలన్నీ మీకు ప్రతిరోజు పూజ, నేను ఎక్కడైనా పూజ చేసిన దేవుడి దేవాలయాలు దర్శనాలు కూడా మనకు కూడా చేసుకోవాలి కదా, ఎక్కడికి వెళ్ళలేం కదండి, ఇంట్లోనే ఉంటాం కదా. అందుకని అవి కూడా మీరు కూడా దర్శించుకుంటారని ఆ దేవుడి దర్శనాలు నేను చేసుకున్న పూజ కలిపి ఎడిట్ చేసి వీడియోలు పెడుతూ ఉంటానండి. మీరు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. ప్రతిరోజు దేవుడికి కేటాయించండి. ప్రతిరోజు మీకు పువ్వులు ఉంటే అలంకరించుకోండి. పువ్వులు లేకపోతే మామూలుగా స్వామికి మనసులో పువ్వులు అలంకరించినట్టుగా కూడా భావించుకోండి. అది కూడా ఒక మంచిదేనండి. మనకు పువ్వులు ఉంటే అలంకరిస్తాం, లేకపోతే మనం ఎక్కడి నుంచి తెస్తాం చెప్పండి. నాకేంటంటే మాకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది వల్ల మాకు ఎక్కువ పువ్వులు అవి పూస్తాయి కాబట్టి నేను ఆ పువ్వులు ప్రతిరోజు దేవుడికే సమర్పిస్తూ ఉంటానండి. చెట్టుని 2 పువ్వులు ఉంచుతానండి, మొత్తం అన్నీ కోసేస్తాను. ఆ పువ్వులన్నీ నాకు కోసేసి దేవుడికి అలంకరించేయాలంటే ఇష్టం అండి. అందుకని నేను నా వీడియోలు అన్నిటిలోనూ హోమ్ ఫ్లవర్స్ అని పెడతాను. అందుకే ఎక్కువ ఆ ఫ్లవర్స్ మీరు కూడా చూస్తారని పెడతానండి. ఆ కృష్ణయ్యకి అలంకరించాక మరింత అందం వస్తాయండి ఆ పువ్వులు. అందుకనే ఆ వీడియోలు నేను ఫోటోలు వీడియోలు పూజ అయిపోయిన వెంటనే ఆ ఫోటోలు వీడియోలు తీసుకుని భద్రపరుచుకుంటూ ఉంటానండి. అవి మీరు కూడా చూస్తారని నేను ఇలా యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను పెట్టి అందరూ చూస్తారు కదా అని నేను అందరూ చూడటం ఎలా ఉన్నా నాకు పదే పదే ఆ పువ్వుల్ని, స్వామికి అలంకరించిన పువ్వుల్ని పదే పదే చూసుకోవడం కోసం నా వీడియోలు నేనే చూసుకుంటూ ఉంటానండి. దానికోసమే ఇవి పెడతా ఉంటాను. మీరు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. హరే శ్రీనివాస్ అండి.
పేరు పేరున ధన్యవాదాలండి. అందరూ నన్ను నా యూట్యూబ్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ పేరు పేరున ఆ కృష్ణయ్య ఆశీస్సులు, నా ధన్యవాదాలు చెప్తున్నానండి. ప్రతిరోజు 10 నిమిషాలు నా వీడియో చూడండి. మనసు కొంచెం ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. ఏదో ఒకటి నేను భగవద్గీత శ్లోకాలు ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తానండి. నాకు ఓపుకున్నంత వరకు నేను ఏదో ఒకటి మీకు అందించడానికి ప్రయత్నిస్తానండి. మీరు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. మీరు ఒకవేళ చూసి మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి. హరే కృష్ణనో లేకపోతే హరే శ్రీనివాసనో లేకపోతే శ్రీరామ్ జయ శ్రీరామ్ అని ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ విని నేను మరింత సంతోషపడతానండి. అంతకన్నా ఏం కదండి, అదొకటే అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు నచ్చితే మీరు కంపల్సరీగా కామెంట్ పెట్టండి. హరే శ్రీనివాస అండి. భజ గోవిందం శ్లోకాలు 2 చదివానండి. అవి కూడా వింటారని ఆశిస్తున్నాను. హరే శ్రీనివాస. ఉపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే నహి నహి రక్షతి డుకృంకరణే. ఓయి వృద్ధుడా, మరణకాలం సమీపించగా నీవు వల్లించు డుకృంకరణే అను వ్యాకరణ సూత్రము నిన్ను రక్షింపజాలదు. కావున గోవిందుని మరలా మరలా భజించుము, బుద్ధిమంతుడవై మెలుగుము. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. ఎల్లబసే నిజ కర్మోపాతం ఎల్లబసే నిజ కర్మోపాతం వితం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ధనమును సంపాదించుడి అందులో ఆశను వదులుము. ఆశారహితమగు సద్బుద్ధిని మనంబున కలుగజేసుకొనుము. నీ పూర్వకర్మ ఫలితముగా ఎంత ధనము నీకు లభించునో దానితోనే తృప్తి నొంది ఉండుము. అజ్ఞానమును పారద్రోలుము. శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవయ నమః. ఓం పినాకినే నమః. ఓం శశిరేఖాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖట్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః.